హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అప్డేటు ఒకటి బయటకు వచ్చింది. జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 4016 రూపాయల 6016 రూపాయలు ఇస్తున్నారా, లేక ఎప్పట్లాగే 2016 రూపాయలు 4016 రూపాయలే ఇస్తున్నారా, ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక టాపిక్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరా చేయుత పెన్షన్లు అందిస్తున్నారు. ఈ కేటగిరీలకు సంబంధించిన పెన్షన్దారులందరికీ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. పత్రికా ప్రకటన ప్రకారం 2026 జనవరి 25వ తేదీ నుంచి జనవరి 30, 2026 వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ శాఖ నల్గొండ వారు అధికారికంగా తెలియజేశారు. కాబట్టి పెన్షన్దారులందరూ ఈ విషయాన్ని గమనించి తమ పెన్షన్ పొందాలని కోరడమైంది. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ 2 విధాలుగా జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో నేరుగా పెన్షన్దారుల బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు క్రెడిట్ చేస్తారు. మరికొన్ని జిల్లాల్లో పోస్టల్ శాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది కలిసి గ్రామాన తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక ముఖ్యమైన గమనికల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. గతంలో బయోమెట్రిక్ ఉండేది, కానీ ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి. పెన్షన్ మొత్తం నేరుగా పోస్టల్ శాఖ సిబ్బంది నుంచే తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి దళారీలను నమ్మవద్దు. పెన్షన్ ఇప్పిస్తామని ఎవరు డబ్బులు అడిగినా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఈ పెన్షన్ ఇస్తుంది. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే పెన్షన్ మొత్తం ₹16 చిల్లరతో సహా ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ₹16 చిల్లర లేదని చెప్పి సిబ్బంది డబ్బులు కట్ చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మొత్తం డబ్బు అడగాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో కానీ జిల్లా కలెక్టరేట్లో కానీ కంప్లైంట్ చేయవచ్చు. అప్పుడు సంబంధిత సిబ్బందిపై చర్యలు కూడా ఉంటాయి. ఈ పత్రికా ప్రకటన జనవరి 25వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డిఆర్డిఏ నల్గొండ ద్వారా విడుదలైంది. ఇక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అప్డేట్ ఏంటంటే కొత్త పెన్షన్లు ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే తెలియజేస్తాను. ప్రస్తుతం పాత విధానంలోనే వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. పెంచిన పెన్షన్కు సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో మీకు తెలియజేస్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.